హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ సతీష్. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన కొత్త సబ్స్క్రైబర్స్కి మన ఛానల్కి స్వాగతం. ఇక నుండి ఈ గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ వీడియోస్ అనేవి కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నెక్స్ట్ మీకు ఏ ఎగ్జామ్స్ ఉన్నా సరే మనకి ఒక చేయండి, ఆ ఎగ్జామ్ రిలేటెడ్ వీడియోస్ అనేవి చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఎస్ఎస్సి ఎంటీఎస్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాం కదా. నిన్న February 10th జరిగిన సెకండ్ షిఫ్ట్ అనాలిసిస్. లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ టాపిక్. ఫస్ట్ క్వశ్చన్, ద ఫిషర్ క్వీన్స్ డైనెస్టీ పుస్తక రచయిత ఎవరు? కవిత తానే గారండి ఈ పుస్తక రచయిత. ఈవిడ మహాభారతంలోని సత్యవతి జీవితం ఆధారంగా రూపొందించిన పౌరాణిక నవల అండి ఇది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 2022 కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశం కుస్తీలో మొత్తం ఎన్ని పథకాలు సాధించింది? మొత్తం 12 పథకాలు అనేది సాధించిందండి. ఇందులో 6 స్వర్ణ, 1 రజత పథకం మరియు 5 టోటల్ 12 పథకాలు అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, జూలై 2025 నాటికి ఈ క్రింది వాటిలో ఏ భాషకు శాస్త్రీయ భాషా హోదా అనేది లేదు? ఈ 2025 ప్రకారం హిందీ లాంగ్వేజ్కి ఈ శాస్త్రీయ హోదా అనేది లేదండి. ప్రస్తుతం భారతదేశంలో తెలుగు, సాంస్క్రిట్ అండ్ తమిళం సహా మొత్తం 11 శాస్త్రీయ భాషలు అనేవి ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చే షిఫ్ట్స్లో ఈ విధంగా అడిగే ఛాన్స్ ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్పెల్లింగ్ టెస్ట్. సరైన స్పెల్లింగ్ మిలియనేర్ NAIRE అని గుర్తుపెట్టుకోండి, మిలియనేర్. నెక్స్ట్, ఆసియా ఖండంలో ఇనుపధాతు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏమిటి? ఈ ఇనుపధాతుని ఉత్పత్తి చేయడంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదని అడిగారండి. మొదటి దేశం వచ్చేసి మనకి చైనా. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే మాత్రం ఆసియా ఖండం కాకుండా ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ప్రకారం చూసినట్టయితే ఆస్ట్రేలియా అండి దీనిలో ఉత్పత్తిలో మొదటి. అలాగే మన భారత్ ప్లేస్ వచ్చేసి ఈ ఆసియా ఖండంలో భారత్ ప్లేస్ 4th ప్లేస్ అండి. నెక్స్ట్, ఉప్పలపు శ్రీనివాస్ ఏ వాయిద్యానికి సంబంధించిన వారు? ఈ ఉప్పలపు శ్రీనివాస్ అనే ఆయన మనకి మాండోలిన్ అనే దానికి సంబంధించిన వారు. నెక్స్ట్, ఆన్ ఈక్వల్ మ్యూజిక్ పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆయన ఈక్వల్ మ్యూజిక్ అనే పుస్తకాన్ని విక్రమ్ సేత్ గారు అనే ఆయన రాశారండి. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఏ వాయిద్య నిపుణుడు? మనకి ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ గారు తబలా వాయిస్తారండి, తబలా వాయిద్య నిపుణుడు అండి ఈయన. నెక్స్ట్ క్వశ్చన్, బజ్జీ మహాజానపద రాజధాని వైశాలిపై ఏ వంశం ప్రధానంగా పాలన సాగించింది? ఈ లిచ్చవి అనే వంశం ప్రధానంగా పాలన అనేది చేశారండి. ఈ ప్రాచీన వజ్జీ మహాజనపద రాజధాని అయిన వైశాలిని లిచ్చవి వంశం పాలించింది. దీనిని ప్రపంచంలోనే మొదటి గణతంత్ర రాజ్యం, ప్రపంచంలోనే మనకి మొదటి గణతంత్ర రాజ్యం అనగానే మనం లిచ్చవి అనేది గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్, యాంగ్రీ అనే పదానికి వ్యతిరేక పదం, ఇది అందరికీ తెలిసిందే కదండి. యాంగ్రీకి యాంటోనిమ్ అడిగాడు. యాంగ్రీకి యాంటోనిమ్ సిరేన్. కామ్ అంటే కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండడం, పీస్ఫుల్ అంటే ప్రశాంతంగా ఉండడం. కానీ ఇక్కడ యాంగ్రీకి వ్యతిరేక పదం అడిగాడు, సో దీనికి సిరేన్ అండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఈడియం టైడ్ టు హెర్ అప్రాన్ స్ట్రింగ్స్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఈడియం టైడ్ టు హెర్ అప్రాన్ స్ట్రింగ్స్? దీనికి ఈడియం అడిగాడండి. ఎంటైర్లీ సమ్వన్స్ కంట్రోల్. ఈడియం యొక్క మీనింగ్ ఏంటంటే టైడ్ టు హెర్ అప్రాన్ స్ట్రింగ్స్ అంటే ఎంటైర్లీ అండర్ సమ్వన్స్ కంట్రోల్లో ఉండడం. ఇండిపెండెంట్ అంటే వేరండి, రిచ్ వేరు, హార్డ్ వర్కింగ్ వేరు. నెక్స్ట్, షెల్లా ఈజ్ బిజీ డాష్ హెర్ వర్క్. దీనికి ప్రిపోజిషన్ అనేది మనం చూడాలండి. షెల్లా ఈజ్ బిజీ విత్ హెర్ వర్క్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఈడియం టు క్రాస్ సమ్వన్స్ పామ్ విత్ సిల్వర్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఈడియం? ఇక్కడ కూడా మనకి ఈడియం అడిగాడు. టు క్రాస్ సమ్వన్స్ పామ్ విత్ సిల్వర్, టు బ్రైబ్ ఆర్ పే సమ్వన్. ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఏ పర్సన్ కాల్డ్ హూ అపోజెస్ ద మెయిన్ హీరో ఇన్ ఏ మూవీ ఆర్ ఏ స్టోరీ? పర్సన్ కాల్డ్ అపోజ్ చేసే వాళ్ళు ఎవరు? హీరోని అపోజ్ చేసేది విలనే కదండి, విలన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఫార్మర్? యాంటోనిమ్ ఫార్మర్ యొక్క యాంటోనిమ్ అడిగాడండి. ఫార్మర్ కంటే ప్రజెంట్ యాంటోనిమ్ అడిగాడు. నెక్స్ట్, వాట్ ఈస్ ద పోయెట్ ఆర్ ఆదర్ కాల్డ్ హూ యూజెస్ ఏ ఫాల్స్ ఆర్ ఇమాజినరీ నేమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ దేర్ రియల్ నేమ్? ఈ రియల్ నేమ్ కాకుండా ఇమాజినరీ నేమ్ అనేది యూజ్ చేసే తన్ని ఏమంటారని అడిగాడండి. దీనికి ఆన్సర్ వచ్చేసి షూడోనిమ్. ఈ షూడోనిమ్ అంటారండి దాన్ని. నెక్స్ట్ క్వశ్చన్,
గురుత్వాకర్షణ విశ్వంలో ద్రవ్యరాశి ఉన్న ప్రతి వస్తువుకు ఉంటుందని ఎవరు చెప్పారు? మనకి గురుత్వాకర్షణ విశ్వంలో ద్రవ్యరాశి అంటే బరువు ఉన్న ప్రతి వస్తువుకు ఉంటుందని చెప్పిన వారు ఎవరంటే ఐజాక్ న్యూటన్ అండి. ఈయనే మనకి గురుత్వాకర్షణ సిద్ధాంతం క్యాపిటల్ జీ అనే దాన్ని గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ద్రవ్యరాశి ఉన్న ప్రతి వస్తువు ఒకదాన్నొకటి ఆకర్షించుకుంటాయని కూడా ప్రతిపాదించాడండి. 1991 ఆర్థిక సంస్కరణలో ఉదారీకరణ అంటే ఏమిటి అని అడిగాడండి. ప్రభుత్వ నియంత్రణలను తొలగించడం. ఉదారీకరణ అంటే ప్రభుత్వ నియంత్రణలు తగ్గించడం. దీనివల్ల లైసెన్స్ రాజ్ అనేది రద్దయ్యి విదేశీ పెట్టుబడులకు విదేశాల్లో పెట్టుబడి అనేది పెంచడం జరుగుతుందండి. నెక్స్ట్ క్రికెట్లో బ్యాటర్ అవుట్ అయినప్పుడు వికెట్లు పడిపోతే దాన్ని ఏమంటారు? క్లీన్ బౌల్డ్. ఈ వికెట్లు పడిపోవడాన్ని క్లీన్ బౌల్డ్ అయ్యాడని చెప్పి అంటారండి. నెక్స్ట్ భారతదేశంలో రేడియో ప్రసారాలు అధికారికంగా ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? యాజ్ పర్ ఆప్షన్స్ బట్టి చూస్తే 1923లో స్టార్ట్ అనేది జరిగినాయండి. తర్వాత 1927 బాంబే, కోల్కతాలో కూడా కేంద్రాలుగా అధికారంగా విస్తరించాయి. నెక్స్ట్ మహాత్మా గాంధీ నాయకత్వంలో కేడా సత్యాగ్రహం ఎక్కడ జరిగింది? ఈ కేడా సత్యాగ్రహం అనేది 1918లో జరిగిందండి. ఇది గుజరాత్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. మౌర్యకాలంలో 80 స్తంభాలతో నిర్మించిన విశాలమైనటువంటి రాజభవనం 80 స్తంభాలతో ఎవరికి సంబంధించింది? చంద్రగుప్త మౌర్యుడికి సంబంధించింది. హర్షవర్ధన చక్రవర్తి ఏ సంవత్సరంలో మరణించాడు? హర్షవర్ధన చక్రవర్తి అని ఆయన 647 ఏడీలో మరణించడం అనేది జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్. మానవ శరీరంలో మూత్రం ఎక్కడ నిల్వ చేయబడుతుంది? మానవ శరీరంలో మూత్రం అనేది మనకి మూత్రాశయం యూరినరీ బ్లాడర్లో నిల్వ చేయబడుతుంది. మానవ శరీరంలో ఇది ఒక సంచి వంటి నిర్మాణం, సంచిలా ఉంటుందండి ఇది. అలాగే మన మూత్రాశయం అనేది ఒక బెలూన్ లాంటిది. అది నిండినప్పుడు మన మెదడుకి బ్రెయిన్కి అనేది సిగ్నల్ పంపుతుంది. కానీ మనం బలవంతంగా ఆపుకున్నప్పుడు ఆ కండరాలు అనేవి బలహీనపడిపోయి భవిష్యత్తులో యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే కంట్రోల్ తప్పడం అనే సమస్య లాంటివి రావచ్చు. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప జనసాంద్రత ఎక్కడ ఉంది? మనకి ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అండి. 25 క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది కంప్లీట్ చేశానండి. అలాగే ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింకు అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇచ్చాను. వెళ్ళి ఫాలో కొట్టి ఈ పీడిఎఫ్ అనే దాన్ని యాక్సెస్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇలా చేయడం వల్ల నెక్స్ట్ వచ్చే వీడియోస్ అనేవి మీకు రావడం అనేది జరగదు. సో సబ్స్క్రైబ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ ఎవరీవన్. నెక్స్ట్ షిఫ్ట్ 3 Feb 10 షిఫ్ట్ 3తో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.